ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తిని కలవబోతున్నాము. ఏఆర్ఆర్ ఫౌండేషన్ మీరు వినే ఉంటారు. సో ఏఆర్ఆర్ ఫౌండేషన్ పెట్టడానికి కారణం ఏంటి? ఈ ఫౌండేషన్ వల్ల సార్ వాళ్ళు చేసిన మంచి పనులు ఏంటి? ఈ ఫౌండేషన్ పెట్టడానికి గల కారణం ఏంటి? ఒకసారి సార్ మాటలతోనే విందాం. సార్ మీ పేరు చెప్పండి. వేణుమాధవరాజు అండి నా పేరు. ఏఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కదా మీరు? సో ఈ ఫౌండేషన్ మీరు స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి చెప్తారా? చిన్నప్పటి నుంచి మా నాన్నగారు, మా మమ్మీ, డాడీ నుంచి నేర్చుకున్నటువంటి సేవా కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఆచరణ పెట్టాలనుకున్నాము. ఏదైతే కరోనా సమయంలో మనం చూసామో ఎంతోమంది ఆరోగ్యాలు పాడు చేసుకొని అనుకోని డిజీజ్ రావడము, చనిపోవడం జరిగిందో అది నన్ను చాలా ప్రోత్సహించింది. నన్ను ఏదో ఒకటి చేయాలి మన సమాజానికి అనేది నా లోపల ఊహ కల్పించింది, ఆలోచన విధానం అని కల్పించి దాంతో మేము ఏం చేసామంటే ఏఆర్ఆర్ ఫౌండేషన్ అనేది స్థాపించడం జరిగింది. మా మిత్ర బృందం అందరితోటి కలిపి ఈ ఫౌండేషన్ చేశాము. ఆ ఫౌండేషన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బీదలు ప్రజలు కనీస వసతులు లేని వాళ్ళ పిల్లలు ఉంటారో, చదువుకోలేరు అనుకుంటారు, అలాంటి అన్ని రకాల వారికి హెల్ప్ చేద్దామని సదుద్దేశంతో ఈ ఏఆర్ఆర్ ఫౌండేషన్ అనేది స్థాపించడం జరిగింది. ఆల్మోస్ట్ ఇది 1 year అవుతుంది సంస్థ ఏఆర్ఆర్ ఫౌండేషన్ అనేది స్థాపించి. ఎంతోమందికి ఎన్నో రకాలుగా పిల్లలకు పుస్తకాలు కానివ్వండి, డబ్బు లేని వారికి డబ్బులు ఇవ్వడం కానీ, తిండి లేని వారికి తిండి ఇవ్వడం, బట్టలు ఇవ్వడము, మెడిసిన్స్ కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాళ్ళకి హెల్ప్ చేయడము, అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామండి. అంత నా మిత్ర బృందం, మా అక్క చెల్లెళ్ళ సపోర్టు, మా నాన్నగారి దీవెనలు, మా తాతగారి దీవెనలతో చేస్తున్నాం. ఎంతమంది సభ్యులు ఉన్నారు సార్ ఈ ఫౌండేషన్? దీంట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు 180 మంది వరకు సభ్యులు అయ్యారు మేడం. అంటే మొత్తం మీరు ఖర్చు అంతా మీరు ఒకరే భరిస్తున్నారు? ఖర్చు అంతా అందరం కలిసి ఎవరికి చేతనైన సాయము అందరు కలిసి చేస్తున్నాము. ఒకరిదంటూ అది కాకుండా ఎవరి తోచినంత, ఎవరికి చేతనైనంత అందరు ముందుగట్టుకి వస్తున్నారు. ఇంకా కూడా ముందుకు వద్దామన్న మిత్రమందంగా చాలా ఉన్నారు. అదే నా మనోధైర్యం, అదే నా ధైర్యం. ఒక చిన్న క్వశ్చన్ సార్, మీ సంస్థకి ఏఆర్ఆర్ అని పేరు పెట్టడానికి కారణం ఏంటి? ఏఆర్ఆర్ అని పేరు పెట్టడానికి కార్యక్రమం అంటే ఏంటంటే మన హిందూ మతపరంగా మన తాతల నుంచి నేర్చుకున్న ప్రకారం తల్లిదండ్రుల మించింది మన ఏది లేదు. ఎంత డబ్బులున్నా ఏమున్నా ఏ పొజిషన్లో ఉన్నా తల్లి తర్వాత అంటారు. ఢిల్లీకి రాజైనా తల్లికి అబ్బాయి అని ఎలా అంటారు, అలాగనే నేను మా అమ్మగారి పేరు మీద మా నాన్నగారి పేరు ఇద్దరిది కలిపేసి ఏఆర్ఆర్ అరుణ రామరాజ్ అనే ఉద్దేశంతో ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. ఏఆర్ఆర్ సేవా ఫౌండేషన్ ద్వారా మరిన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. తప్పకుండా అమ్మా. ఏఆర్ఆర్ సేవా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తూ AR6 తెలుగు న్యూస్ ఛానల్ కూడా స్థాపించారు. దీని ద్వారా ప్రజలకు ఏం చూపించాలనుకుంటున్నారు? ఎలాగైతే మేము ముందు నుంచి అనుకున్న ఏఆర్ఆర్ ఫౌండేషన్ స్థాపించామో ప్రజల ప్రోత్సాహము, మిత్రముంద ప్రోత్సాహము, అందరూ మాకు దీవెనలతోటి అది ఒక్కటే కాదు, సమాజానికి ఇంకా కావాల్సిన చాలా ఉన్నాయి మనం చేయాలనే ఆలోచనతోటి ఏదైతే మనకు సమాజానికి ఉపయోగపడుతుందో, చదువు సంధ్య లాగానే మీడియా పవర్ఫుల్ అనేది ఎక్స్పాన్షన్ అనేది ఉండాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో AR6 తెలుగు టీవీ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్నో న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా, మళ్ళీ AR6 తెలుగు న్యూస్ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటి? ఎన్నో న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, మళ్ళీ ఏంటి అంటే పోటీ ప్రపంచం ఇది. ప్రజలకు కావాల్సింది మనం ఏది ఇవ్వాలి, వాళ్ళకి ఏం అవసరం ఉంది అనే ఆ ఉద్దేశంతో ఇది మనం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎవరున్నారు ఎవరు లేదు అనేది కాకుండా మనం ఏం చేయగలుగుతాం సమాజానికి, ఎన్నున్నా ఒకరు కావాల్సిందే కదా మనకు కావాల్సింది. సో ఆ ఉద్దేశంతో ఈ AR6 తెలుగు న్యూస్ ఛానల్ని స్థాపించడం జరిగింది. AR6 తెలుగు న్యూస్ ఛానల్లో ఏ ప్రోగ్రామ్స్ చూపించాలనుకుంటున్నారు? ఎలాంటి ప్రోగ్రామ్స్ అనుకుంటున్నాం అంటే ఒక డిఫరెంట్ యాక్టివిటీస్గా తీద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుంది అంటే చిన్నపిల్లలు కానివ్వండి, లేటెస్ట్ టెక్నాలజీ డెవలప్గా కావడం వల్ల ట్యాబ్స్కి అలవాటు పడిపోవడము, మొబైల్స్కి అలవాటు పడిపోవడము, మన సాంప్రదాయాన్ని అనేది మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్ ఫిల్అప్ చేద్దామనే ఉద్దేశంతో ఈ ఏఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏఆర్ఆర్ ఫౌండేషన్ లాగా అలాంటి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అలాంటి వారికి గుర్తింపు అనేది కూడా చాలా తక్కువగా ఉంది. అలాంటి వారు ఎవరున్నా కూడా అలాంటి వారికి ప్రోత్సహించి చేయాలని అనుకుంటున్నాము. అది కూడా ఒక పార్ట్ ఆఫ్ అవర్ ఏఆర్ఆర్ 6 తెలుగు టీవీ ఛానల్ ఆలోచన. అంటే మనం ఎన్నో చట్టాలు తీసుకొచ్చినా కూడా మహిళలపై జరిగేటువంటి అఘాయిత్యాలు కానివ్వండి, వాళ్ళకి కరవలసినటువంటి అవసరాలు రాకుండా పోవడం కానీ జరుగుతున్నాయి. అలాంటి వాటి మీద మహిళా సంఘాలకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి ఒక అవగాహన అనేది రావాలనే ఉద్దేశంతో అలాంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేద్దామని అనుకుంటున్నాము.